నమస్కారం. ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మఖా నక్షత్రము, పుబ్బ నక్షత్రము, ఉత్తరా నక్షత్రంలోని మొదటి పదం వారు సింహరాశి కిందికి వస్తారు. మా, మీ, ము, మే, టా, టీ అనే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు కలవారు కూడా సింహరాశి కిందికి వస్తారు. సింహరాశి వారికి ఈసారి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 2, అవమానం 2గా ఉంది. ఈసారి సింహరాశి వారికి గురుబలం లేదు, శని బలం కూడా తక్కువగా ఉంది. సింహరాశి వారికి ఈసారి సాధారణంగా ఉంటుంది. పనులు పూర్తవుతుంటాయి కానీ ధన వ్యయంతో అవుతాయి. ఈ సంవత్సరము ఎక్కువగా అప్పులు చేసే అవకాశం ఉన్నది. పనులు కూడా వాయిదా వేస్తూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గుతుంది. స్థిరాస్తి ఇబ్బందులు ఏర్పడతాయి. సంవత్సరం ప్రారంభంలో అంటే మే, జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అస్సలు బాగాలేదు. అనారోగ్యం పెరిగే అవకాశం ఉంది. సరైన నిద్ర, సరైన తిండి ఉండదు. మనోధైర్యం కూడా తగ్గుతుంది. డబ్బు చేతిలో ఉన్నా కానీ ఉపయోగపడదు. సంవత్సరం మధ్యలో అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో కొంత అనుకూలమైన సమయం. అప్పుల బాధలు తగ్గుతాయి. మధ్యవర్తుల ద్వారా లాభాన్ని పొందే అవకాశం ఉంది. కొత్త కొత్త ప్రదేశాలు చూసే అవకాశం ఉంది. మనశ్శాంతి కూడా కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కొన్ని పనులు ముందుకు సాగుతాయి. చేసే పనుల్లో సామరస్యత పెరుగుతుంది. వివాహం కాని వారికి ఈ మధ్యకాలంలో అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. సంవత్సరం చివరిలో అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నెలల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఏ ఆలోచనలు తొందరగా తట్టవు. శరీరంలో, మనస్సులో నీరసం పెరుగుతుంది. అగ్ని ప్రమాదాల వల్ల కావచ్చు, వాహన ప్రమాదాల వల్ల కావచ్చు ఇబ్బందులు ఎదురవుతాయి. విపరీతంగా ఆందోళనలో ఉంటారు. శుభకార్యాలు పెట్టుకుంటే ఆగిపోయే అవకాశం ఉంది. వాయిదా వేస్తేనే మంచిది. ఆర్థికంగా కూడా ఆ నెలల్లో ఇబ్బందులు పడతారు. కోర్టు కేసులు ఏవైనా పెండింగ్లో ఉంటే జనవరి నుండి ఏప్రిల్ మధ్య వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అప్పుల బాధలు కూడా పెరిగే అవకాశము ఈ నెలల్లో ఉంది. జాగ్రత్త అవసరం. సింహరాశి వారిలో మఖా నక్షత్రం వారికి ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి. ఏప్రిల్, ఆగస్ట్, జనవరి, మార్చ్ నెలల్లో సింహరాశి వారికి ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి. సింహరాశిలోని విద్యార్థులకు మానసిక సమస్యలు, ఒత్తిడి పెరుగుతాయి. పరీక్షల్లో అనుకున్నంత ఫలితాలు వచ్చే అవకాశం లేదు. అలాగే వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పరీక్షల సమయంలో శ్రద్ధ, ఓపిక, సహనం చాలా అవసరం. చదువులో నిర్లక్ష్యం చేయొద్దు, చాలా ఇబ్బంది పడతారు. వ్యవసాయదారులకు పంటలు క్రిమికీట బాధలతో ఇబ్బంది పడతారు. ప్రకృతి వైపరీత్యాలు కూడా వారిని ఇబ్బంది పెడతాయి. రైతులు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తతో ఉండాలి. ఆర్థికపరమైన ఇబ్బందులను ఏర్పడే అవకాశాలున్నాయి. చేపలు, రొయ్యల వ్యవసాయదారులు మాత్రం ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడతారు. మొదటి పంట కంటే కూడా రెండవ పంట లాభం చేస్తుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా కష్టకాలమే అని చెప్పవచ్చు. వ్యాపార అభివృద్ధి ఉండదు. అప్పులు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ కింద పనిచేసే వారితో ఇబ్బందులు ఏర్పడి వారితో వాగ్వాదాలు, కలహాలు ఉండే అవకాశం ఉంది. జాగ్రత్తలు అవసరం. ఉద్యోగస్తులు కూడా తమ తోటి ఉద్యోగులతో కలహాలు పడే అవకాశం ఉంది. మనశ్శాంతిని పోగొట్టుకుంటారు. అలాగే ఆర్థిక మోసాలకు గురవుతారు. రాజకీయ నాయకులకు కూడా చాలా ఇబ్బందికరమైన కాలం. వారు ఈ సంవత్సరంలో చాలా ఖర్చుతో గట్టెక్కే అవకాశం ఉంది.